ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఈ రెండు జట్ల మధ్య జరగబోతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ రెండు జట్ల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఈ వీడియో అయితే మ్యాచ్ యొక్క ప్రివ్యూ కాదు, కేవలం రెండు టీంల అనాలిసిస్ మాత్రమే ఉండబోతుంది. మిగతా 8 టీమ్స్ అనాలిసిస్ కూడా నేను చెప్తాను. ఆర్డర్ ఎలా ఉంటుందంటే షెడ్యూల్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఈ రెండు టీంల గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ రెండు టీంల గురించి మాట్లాడుకుందాం. ఇలా మొత్తం 10 టీమ్స్ ని కవర్ చేస్తూ 5 వీడియోలు చేస్తాను. ముందుగా మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ మరి ఈసారి కప్పు నిలబెట్టుకుంటారా? డిఫెండింగ్ చేసుకోగలరా? ఈ సీజన్ కోసం ఆర్సీబీ టీం పెద్దగా మార్పులు ఏం చేసుకోలేదు. లాస్ట్ టైం ఏ టీమ్ తో కప్పుకుంటారో ఆల్మోస్ట్ అదే టీమ్ తో రాబోతున్నారు. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ కాంబినేషన్ తోనే వెళ్తారు. ఈ కాంబినేషన్ ప్రీవియస్ సీజన్ లో మంచి కీ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రీవియస్ సీజన్ లో అంటే ఐపీఎల్ 2025 లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రెజెంట్ సాల్ట్ ఫామ్ లో లేడని జకబ్ బెతెల్ ని ఆడిస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ లో ఎంత డేంజరస్ ప్లేయర్ మనందరికీ తెలుసు. ఇక వన్ డౌన్ లో వచ్చేటప్పటికి దేవదత్ పడికల్ని ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చేటప్పటికి రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ మరియు రొమారియో సఫర్డ్ కూడా ఉంటారు. రజిత్ పటిదార్ ఫామ్ కాస్త అటు ఇటు ఉన్న జితేష్ శర్మ మంచి టచ్ లో ఉన్నాడు. రొమారియో సఫర్డ్ వెస్టిండీస్ తరపున T20 వరల్డ్ కప్ లో మంచి అద్భుతమైన కీ రోల్ ప్లే చేశాడు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆర్సీబీ టీమ్ కి పెద్ద సమస్య కనిపిస్తుంది. వాళ్ళ స్టార్ బౌలర్ జోస్ హజిల్వుడ్ స్టార్టింగ్ మ్యాచెస్ లో అందుబాటులో ఉండకపోవచ్చు అంట. ఎందుకంటే తన ఇంజురీతో ఇబ్బంది పడుతున్నాడు. సో హజిల్వుడ్ కనుక లేకపోతే ఆర్సీబీ టీమ్ కి చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే అతనే గత ఏడాది ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ ప్యాక్ ని లీడ్ చేశాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ చాలా కన్సిస్టెన్సీ గా వికెట్లు తీశాడు. అలాగే చాలా మంచి ఎకానమీతో కూడా బౌలింగ్ చేశాడు. అలాంటి స్టార్ బౌలర్ ఇనిషియల్ మ్యాచెస్ కి లేకపోవడం ఖచ్చితంగా ఆర్సీబీ టీమ్ కి పెద్ద దెబ్బే. పైగా వాళ్ళు అతనికి బ్యాకప్ గా తీసుకున్న నువాన్ తుసారా అలాగే జాకబ్ డెఫీ ఇద్దరు కూడా ప్రెజెంట్ అంత మంచి ఫామ్ లో లేరు. మెయిన్లీ చాలా అంచనాల మధ్య ఇండియా సిరీస్ తో పాటు వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాకబ్ డెఫీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అలాగే తుసారాని తీసుకున్న అంత మంచి ఫామ్ లో లేడు. వరల్డ్ కప్ లో కూడా సరిగా ఆడలేదు. సో మొత్తానికి ఆర్సీబీ టీమ్ కి చూసుకుంటే ఆ ఫారెన్ పేస్ బౌలర్ స్లాట్ కాస్త వీక్ లాగా కనిపిస్తుంది. ఐ మీన్ హజిల్వుడ్ కనుక అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎస్డీఐ సంబంధించి కూడా కొన్ని వింతైన రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఆర్సీబీ టీం అతను పక్కన పెట్టవచ్చు, అతనితో తెగదెంపులు చేసుకోవచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ అదే కనుక జరిగితే ఆర్సీబీ మరో ఆల్టర్నేటివ్ కూడా వెతుక్కోవాలి. డెఫినెట్ గా ఆర్సీబీ టీమ్ కి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొన్ని అనుకోని సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే లాస్ట్ టైం మంచిగా పెర్ఫార్మెన్స్ చేసిన కొన్నాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అలాగే సుయేష్ శర్మ వీళ్ళు ముగ్గురు గనుక తమ ఫామ్ ను కంటిన్యూ చేస్తే అదే ఆర్సీబీ టీమ్ కి చాలా ప్లస్ అవుద్ది. మెయిన్లీ హజిల్వుడ్ లేకపోతే భువనేశ్వర్ కుమార్ చాలా కీలకంగా మారుతాడు. అతనే మొత్తం బౌలింగ్ యూనిట్ ని లీడ్ చేయాలి. వేరియస్ స్పిన్నర్స్ చూసుకుంటే కొన్నాల్ పాండ్యా మరియు సుయేష్ శర్మ కాంబినేషన్ చాలా వర్కౌట్ అయ్యింది. ఇక్కడ ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మరియు బ్యాకప్ ప్లేయర్ చూసుకుంటే టీం చాలా బలంగా కనిపిస్తుంది. ఓపెనర్ గా ఫిల్ సాల్ట్ ఉంటే అతనికి బ్యాకప్ గా జాకబ్ బెతెల్ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి మాత్రం స్క్వాడ్ లో ఎవరు బ్యాకప్ లేరు. వన్ డౌన్ లో పెడికెళ్ళకి బ్యాకప్ గా వెంకటేశ్వర్ లాంటి మంచి ఆప్షన్ ఉంది. కెప్టెన్ పెట్టిదారికి బ్యాకప్ గా యంగ్స్టర్ విహాన్ మిల్హోత్రా ఉన్నాడు. ఒకవేళ పెట్టిదారికి ఇంజూరీ అయితే టీం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వికెట్ కీపర్ జితేష్ శర్మకి కూడా సరైన బ్యాకప్ లేదు. ఫినిషర్ టిమ్ డేవిడ్ కి బ్యాకప్ గా జార్డన్ కాక్స్ ఉన్నాడు. వీళ్ళిద్దరు స్టైల్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఆల్ రౌండర్ రొమారియో సఫర్డ్ కి కూడా స్క్వాడ్ లో బ్యాకప్ ఎవరు లేరు. స్పిన్ ఆల్ రౌండ్ కొన్నాల్ పాండ్యాకు బ్యాకప్ గా స్వప్నల్ సింగ్ మరియు కొనాస్కి చౌహాన్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ కి బ్యాకప్ గా రసిక్ సలాం ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎస్డీఎల్ కి బ్యాకప్ గా మంగీష్ యాదవ్ మరియు అభినందన్ సింగ్ ఉన్నారు. జోస్ హజిల్వుడ్ ప్లేస్ లో ఆడే డెఫీకి బ్యాకప్ గా నవన్ తుసారా అందుబాటులో ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ సుయేష్ శర్మకి బ్యాకప్ గా విక్కీ ఓస్వాల్ మరియు సాత్విక్ దేశ్వాల్ లాంటి జెన్యున్ స్పిన్నర్లు ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే ఆర్సీబీ టీమ్ లో యూత్ మరియు ఎక్స్పీరియన్స్ బాగా మిక్స్ అయ్యి ఒక బ్యాలెన్స్డ్ టీమ్ లా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ టీమ్ తో ఫస్ట్ మ్యాచ్ లో తలబడబోయే టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2026 కోసం ఎస్ఆర్హెచ్ టీం మరీ అంత స్ట్రాంగ్ గా ఏమీ కనిపించడం లేదు. అంటే వీళ్ళు బ్యాటింగ్ అయితే చాలా సాలిడ్ గా ఉంది. ఇంకా ఎక్కువ మంది పవర్ హిట్టర్స్ ని టీమ్ లో పెట్టుకున్నారు. కానీ వీళ్ళు బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం అంతే పూర్గానే కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ టీమ్ కున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కుమెన్స్ ఇనిషియల్ మ్యాచ్లకు అందుబాటులో ఉన్నాడంట. అది 4 మ్యాచ్లు అవ్వచ్చు లేదా 5 మ్యాచ్లు అవ్వచ్చు. అది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి దెబ్బే. ఎందుకంటే ఈ టీం రూపురేఖలు మార్చింది ప్యాట్ కమిన్స్. తను లేని టైంలో ఈసారి ఇషాన్ కిసాన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతుంది. ఇషాన్ రీసెంట్ గా T20 ర్యాంకింగ్ లో నంబర్ 2 బ్యాట్స్మెన్ గా ఉండి మంచి హంగర్ తో ఉన్నాడు. ఇక ఓపెనర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఎంత డేంజరస్ ఓపెనింగ్ పేరో మనందరికి తెలిసిందే. ప్రెజెంట్ వీళ్ళ ఫామ్ కాస్త అటు ఇటుగా ఉన్నా ఒక్కసారి వీళ్ళు గనక టచ్ లోకి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక నంబర్ 2 లో వచ్చేటప్పటికి ఇషాన్ కిసాన్ వస్తాడు. T20 ఫార్మాట్ లో నంబర్ 2 ర్యాంకింగ్ లో ఉన్నాడు. ఈ ఫామ్ తో బరిలో దిగి ఈ మ్యాచ్ లో అతను ఆర్సీబీ బౌలర్లకి నైట్ మేర్ అవుతాడు. మిడిల్ ఆర్డర్ లో హెన్రీ క్లాసెన్ చాలా క్వాలిటీ ప్లేయర్. అయితే ఇక్కడ ఒక చిన్న కన్సర్న్ ఉంది. తను ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిపోయాడు కాబట్టి ఎక్కువ మ్యాచ్లు ఆడట్లేదు. దీని వల్ల స్టార్టింగ్
మ్యాచ్ల్లో క్లాసిన్ బ్యాట్ నుండి మనం మున్పటి ఫైర్ వరకు చూడపోవచ్చు. టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తన రిథమ్ లోకి వస్తాడు. ఒక్కసారి క్లాసిన్ ఫామ్ లోకి వస్తే బౌలర్లు చాలా ట్రబుల్. నంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కానీ ప్రస్తుతం తను అంత మంచి ఫామ్ లో లేడు. అందుకే బ్యాకప్ గా స్మరణ్ రామచంద్రన్ ని సిద్ధం చేశారు. అలాగే ఆక్షన్ లో సెలీల్ అరోరా లాంటి ఎగ్జైటింగ్ ప్లేయర్ ని కూడా తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్ లేట్ కాబట్టి ఓవర్సీస్ స్లాట్ లో లియం లివింగ్స్టన్ ని ఆడించుకోవచ్చు. అలాగే కమిన్స్ ప్లేస్ లో బ్రెడెన్ కార్స్ ఖచ్చితంగా బౌలింగ్ బాధ్యతలను తీసుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సీనియర్లు హర్షల్ పటేల్ మరియు జయదేవ్ ఉన్నత్కర్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉండాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేని సమయంలో వీళ్ళ ఎక్స్పీరియన్స్ టీమ్ కి చాలా ముఖ్యం. డొమెస్టిక్స్ లో వికెట్లు తీస్తూ మంచి ఫామ్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే కూడా కీలకమవుతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎస్ఆర్ఎస్ క్రియాన్స్ పులిహోత్రాను ట్రై చేయాలి. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్, మిస్టరీ స్పిన్నర్, అన్ప్రెడిక్టబుల్, డేంజరస్. అతన్ని చదవడం బ్యాటర్స్ కి కష్టం. మొత్తానికి ఎస్ఆర్ఎస్ బౌలింగ్ లో బ్యాకప్ చాలానే కనిపిస్తున్నాయి. కానీ కమిన్స్ వచ్చే వరకు యంగ్ బౌలర్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బ్యాటింగ్ లో పవర్ ఉన్న బౌలింగ్ సరిగా లేకపోతే మ్యాచ్లు గెలవడం కష్టం అవుతుంది. సో ఇదేంటి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క పూర్తి ప్లేయింగ్ 11 మరియు బ్యాకప్ ప్లేయర్స్ లిస్ట్. బ్యాటింగ్ పరంగా టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న మెయిన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు ఈ బౌలింగ్ యూనిటీని ఎలా మేనేజ్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.